చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఎంఎస్ఎంఈల విప్లవానికి సీఎం సమక్షంలో కీలక ఒప్పందాలు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రోడ్ మ్యాప్. డిఎస్సి నిర్వహణపై వైసీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన లోకేష్. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని జగన్కు విమర్శించే అర్హత లేదన్న మంత్రి. కృష్ణానదిపై కొత్త బ్యారేజీకి కర్ణాటక ప్రతిపాదన. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్న ఉత్తమ్. సీఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. డబల్ బెడ్రూమ్ ఇల్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదన్న పొంగులేటి. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రజలు బీఆర్ఎస్ ఇస్తారని జోస్యం. జపాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ సమావేశం. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన సరఫరాలపై కీలక చర్చలు. నేడు ఢిల్లీలో క్వాడ్ సదస్సు. దేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదన్న కేంద్రం. ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల కిట్లతో సన్నద్ధంగా ఉన్నట్టు స్పష్టీకరణ. శాంతి చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ మరోసారి హెచ్చరిక. యురేనియం అప్పగించాల్సిందేనని స్పష్టీకరణ, లేదంటే నాశనం చేయాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ఏపీ ఎంఎస్ఎంఈలు డిజిటల్గా దూసుకుపోయేలా, యువతకు ఇన్నోవేషన్ హబ్ల ద్వారా ఉపాధి కల్పించేలా భారీ రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో చంద్రబాబు స్వయంగా పాల్గొని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు పరిశీలించి ఏపీ పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 వేదికగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలోని ఎంఎస్ఎంఈలను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేసింది. 10 క్లస్టర్ల అభివృద్ధికి ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రెసిడెంట్ వినోద్తో 1,00,000 ఎంఎస్ఎంఈల డిజిటల్ ఎదుగుదలకు వొడాఫోన్ ఇండియా బిజినెస్ ప్రతినిధి ప్రశాంత్ నాయర్తో ఒప్పందాలు కుదిరాయి. 50,000 మంది వినియోగదారులకు జోహు బిజినెస్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అందించనుంది. 10,000 ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు వీలుగా గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్తో ఏపీ ప్రభుత్వం చేతులు కలిపింది. ఉద్యోగులకు సామాజిక భద్రత, స్థానిక ఉత్పత్తుల నాణ్యతను పెంచి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేలా చేసేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ ఒప్పందం జరిగింది. ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్ సపోర్టు కోసం అడమెక్స్ ఇండియా మేనేజర్ పెర్సీతో డీల్ కుదిరింది. మెటాగ్రోత్ అకాడమీ డైరెక్టర్ నటాషాతోనూ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రత కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలు చేసేలా పీఎఫ్ విభాగం, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐసితో అవగాహన ఒప్పందాలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అవుట్ పోస్టులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టీఐహెచ్ కియా భాగస్వామ్యంతో అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కు శిలాఫలకం వేశారు. డీప్ టెక్ స్టార్టప్ల కోసం సిడ్బీ, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా 20 కోట్ల రూపాయల సీడ్ ఫండును ఏర్పాటు చేశాయి. వీటితో పాటు 50 కాలేజీల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ల ఏర్పాటుకు సిఐఐ, నీతి ఆయోగ్ ఒప్పందం చేసుకుంది. 1000 ఎంఎస్ఎంఈలలో విద్యుత్, వాటర్ ఆడిట్ కోసం ఈఈఎస్ఎల్ సంస్థ ముందుకు వచ్చింది. భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధి లక్ష్మీ వెంకటరామన్ ఒప్పందం చేసుకోవడంతో పాటు దివ్యాంగ యువతకు ఎంటర్ప్రెన్యూర్షిప్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో
సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాలని స్పష్టం చేశారు. బ్లూ ఎకానమీలో భాగంగా సముద్ర ఆర్థిక వ్యవస్థ గురించే చర్చ జరుగుతోందని, అపారమైన వనరుల్ని వెలికితీస్తే విస్తృత ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు, ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. ఆక్వాకల్చర్లో వాల్యూ అడిషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. తీర ప్రాంతాల్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఆ వనరుల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సముద్ర తీరాల్లో మడ అడవులు, తాటి చెట్లు లాంటి మూడంచెల సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాలు తయారు కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సాంకేతికత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక కూడా నిబంధనల పేరుతో ఫైళ్లను తొక్కి పెడతామంటే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆర్టీజీఎస్ ఉన్నత స్థాయి సమీక్షలో అధికారుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగా పనిచేసే అధికారులకు అభినందనలు, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని స్పష్టం చేశారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇప్పటికే కొంత సమయం ముగిసిందని గుర్తు చేశారు. ప్రధానంగా కుటుంబ తగాదాల వల్ల ఆగిపోయిన భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుల ధృవీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాలన్నారు. వీటిని నేరుగా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టేలా పటిష్ట వ్యవస్థను నిర్మించాలని, ప్రతి ప్రభుత్వ శాఖ ఆర్టీజీఎస్తో సమన్వయం చేసుకునేలా ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణానదిపై కొత్త బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హైదరాబాద్లో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోసురాజ్తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కొల్పూరు, కర్ణాటకలోని రాయచూరు జిల్లా కోర్తున్కా మధ్యలో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించాలని కర్ణాటక సర్కార్ ప్రతిపాదిస్తోంది. దీనిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందని భేటీ అనంతరం ఉత్తమ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై అత్యంత సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక ముందు ఉంచినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ భేటీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదన్నారు. కేటీఆర్ ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్లో పొంగులేటి పోస్ట్ చేశారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని, ఫామ్ హౌస్లలో ఉంటే ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని పొంగులేటి అన్నారు. హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామన్నారు. చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి పిరుస్తున్నాయని, రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పీసీసీ హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైందని హరీష్ రావు విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ప్రతి నెల 162 కోట్ల రూపాయల అదనపు వ్యాట్ ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతుందన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అయితే వెంటనే 10% వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు దంచుకొడుతుండగా మరోవైపు వానలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోహిణి కార్తె తొలి రోజే వాతావరణం ఊహించని మలుపు తిరిగింది. ఉదయం నిప్పులు కురిపించిన భానుడు ఒక్కసారిగా శాంతించి సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వరుణుడు ప్రతాపం చూపాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.
అకాల వర్షాలతో మార్కెట్లలో ధాన్యం తడిచి అన్నదాతలను ఆగమాగమవుతున్నారు. అకాల వానలకు తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరంలో పొలాల్లో అగ్ని ప్రమాదానికి గురై వృద్ధ రైతు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ఈదురుగాలులకు మంటలు చెలరేగి చుట్టుముట్టడంతో వల్లెపు వెంకటేశ్వర్లు సజీవ దహనమయ్యారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలంలో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. బలమైన గాలులకు మేడిపిలోని టోల్ ప్లాజా పైకప్పు కూలింది. ఎర్రగొండపాలెంలో వడగండ్ల వాన కురిసింది. పట్టణంలో దాదాపు 10 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. పల్నాడు జిల్లా బోయపాలెంలో పిడుగుపాటుకు ఓ వృద్ధుడు మృతి చెందారు. స్థానిక ఎడ్లపాడు, బోయపాలెం, మైదవోలులో 20 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పరిసర ప్రాంతాల్లో వీచిన భారీ ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్స్ రోడ్లపై కూలాయి. మైలవరం జాతీయ రహదారిపై భారీ సైనేజ్ బోర్డు రోడ్డుకు అడ్డంగా పడ్డంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని చండ్రగూడెంలో ఈదురుగాలులకు మామిడి కొనుగోలు కేంద్రం షెడ్లు నెలకొరిగాయి. అల్లూరు జిల్లాలో పాడేరు, హుకుంపేట, డొమ్రిగూడ మండలాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మెదక్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంగనేని థియేటర్ వద్ద ఎమ్మన్ కెనాల్ వంతెన పనులు నడుస్తుండటంతో వంతెన జలమయమైంది. మెదక్ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్య ప్రాసులు తడిసి ముద్దయ్యాయి. శివంపేట మండలం కొంతానపల్లిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఓ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. రేలమడుగులో రహదారికి ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి. మంబోజీపల్లిలో విద్యుత్ స్తంభాలు గాలిధాటికి నేలకొరిగాయి. మగ్దంపూర్ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 2 లారీల వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోని కూరగాయల మార్కెట్లో వరదలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండలం శానగొండ గ్రామంలో భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్డు కూలి ఒల్లాల లక్ష్మయ్య అనే మేకల కాపరి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ 5వ తేదీ తర్వాతే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అయితే ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయని తెలిపింది. ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అయితే ఈ నెల చివరికల్లా తెలంగాణ ప్రాంతాన్ని రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లోనూ వర్షాలపై ప్రభావం పడే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికి ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడురో నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ తెలిపారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా తాజా దాడులపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే శాంతి ఒప్పందంపై ఈ దాడులు ఎలాంటి ప్రభావం చూపుతాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్తో శాంతి ఒప్పందంపై పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే పోస్ట్ చేశారు. శాంతి చర్చలపై సోమవారమే సమాచారం వస్తుందని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా తెలిపారు. ఒప్పందానికి అంతా సిద్ధమైందంటూ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో చెప్పారు. ఇక ఒప్పందంపై ప్రకటన రావడమే తరుణంలో అమెరికా సైన్యం దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీ నిర్వహణపై జగన్ చేసిన విమర్శలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తని జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. 15,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే మరో డిఎస్సీని కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షా పేపర్లు ఎత్తుకువెళ్లిన దొంగ జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవటమే జగన్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సీని నిలిపివేయాలంటూ కోర్టుల్లో ఏకంగా 200 కేసులు వేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్ను ప్రజలు ఎన్నటికీ క్షమించరని లోకేష్ అన్నారు. రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హితవు పలికారు. గత రాత్రి శరవేగంగా జరుగుతోన్న అమరావతి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై వైసీపీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంటు నిర్మాణ లెక్కలను తప్పుగా చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి డేటా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. భవిష్యత్తులో అమరావతి ద్వారా ఏడాదికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మంత్రి అంచనా వేశారు. గత ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఇంకా కూడా మావిగన్ అని ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. రైతులకి ప్లాట్లు అలాట్ చేయలేదంటారు, రిజిస్ట్రేషన్ చేయలేదంటారు. వాళ్ళు డేటా తీసుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినా రాజధాని మీరు ఎన్ని మాట్లాడి చేసినా వన్ ఆఫ్ ది బెస్ట్ రాజధాని, ప్రపంచంలో టాప్ 5 అవుద్ది. గవర్నర్ ముఖ్యమంత్రిగా అన్ని విధాల క్యాలిక్యులేట్ చేసి అన్ని ఎస్టిమేట్ చేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దీని మీద మీరు మాట్లాడటం నిజంగా మీ యొక్క అవగాహన లేక మాట్లాడటమే. ఇలాగే మాట్లాడితే ఆ 11 సీట్లు 0 అవుతాయి. అసత్యాలు, అరాచకాలు ప్రోత్సహిస్తూ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ను రావణకాస్తంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి వైసీపీ దాడిలో గాయపడిన మాచర్లకు చెందిన టీడీపీ నేత మున్నా రాంబాబు కుటుంబ సభ్యుల్ని బ్రహ్మారెడ్డి పరామర్శించారు. పథకం ప్రకారం బీసీ నాయకుడు మున్నా రాంబాబు ఆయన ఇంటిపై దాడి చేశారన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడి మాటలు వింటే వైసీపీ నేతల జీవితాలు జైలు పాలేనని బ్రహ్మారెడ్డి హితవు పలికారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయటం, గొడవలు సృష్టించడం అనేది వైసీపీ నాయకులకి మరి ఆనవాయితీగా అలవాటుగా మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉండాలి, పల్లెలన్నీ అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలి, ప్రజలకు మెరుగైన పరిపాలనా వ్యవస్థను అందించాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలి, ఒక ఉన్నతమైన ఆలోచన విధానంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మంచి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అసత్యాలు, అరాచకాలని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆటా మహాసభలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్లో 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చెల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజనల్ కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి సహా తదితరులు సీఎంను కలిశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన కాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. దీంతో పాటు మొహిజుద్దీన్ హత్యకు గతంలోనే పలుమార్లు ప్రయత్నించినట్లు తేలింది. గత ఏడాది మొదట్లోనే న్యాయవాది మొహిజుద్దీన్ హత్యకు అసలు సూత్రధారి నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పుతో సంప్రదింపులు జరిపాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో 15 లక్షల రూపాయలు కిషన్ సింగ్కి ఇచ్చాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అసలు సూత్రధారిలో ఒత్తిడి పెరిగి కిషన్ సింగ్ను గట్టిగా నిలదీశాడు. న్యాయవాదిని కారుతో ఢీకొట్టి సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా చేయాలని ప్రణాళిక వేశారు.
అప్పటికే కిషన్ సింగ్తో పరిచయం ఉన్న వినయ్ సహకారంతో కవాడిగూడకు చెందిన అభిజిత్ను ఎంచుకున్నారు. సూత్రధార నుంచి వచ్చిన 15 లక్షల్లో 5 లక్షలు కిషన్ సింగ్ తీసుకోగా మిగిలిన 10 లక్షలు వినయ్కి ఇచ్చారు. 2 లక్షలతో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. హత్యకు 3 రోజుల ముందు నుంచి న్యాయవాది కదలికలపై నిఘా ఉంచారు. అతడిని అనుసరిస్తూ అనువైన సమయం కోసం ఎదురు చూశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం నల్లమల్ల అడవిలోని చలమప్ప రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో పెద్దపులి మృత్యువాత పడింది. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలో సంచరించే పెద్దపులి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. లోకో పైలట్ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపులి వయస్సు సుమారు 5 ఏళ్లుంటుందని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పెద్దపులికి పోస్టుమార్టం నిర్వహించి కళేబరాన్ని దహనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారవుతుందన్న అంచనాల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తక్షణమే అమెరికాకు అప్పగించాలని లేదా ఇరాన్లోనే నాశనం చేయాలని ట్రంప్ తెలిపారు. ఒకవేళ అది కుదరకపోతే ఆమోదయోగ్యమైన మరో సురక్షిత ప్రాంతంలో దాన్ని ధ్వంసం చేయాలని తన పోస్టులో పేర్కొన్నారు. అయితే యురేనియంను నాశనం చేసే ఈ పూర్తి ప్రక్రియ తప్పనిసరిగా అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా దానికి సమానమైన సంస్థ పర్యవేక్షణలో జరగాలని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధన సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయంపై, ఆర్థిక వ్యవస్థలపై పడిన ప్రభావంపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగితో విస్తృత చర్చలు జరిపారు. ఇవాళ జరగనున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మొతేగి జయశంకర్తో భేటీ అయ్యారు. భారత్ జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం ఉందని సమావేశం అనంతరం జయశంకర్ వెల్లడించారు. ఆర్థిక భద్రత, వాణిజ్యం, ఇంధనం సరఫరా వ్యవస్థ, షిప్పింగ్, సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా పరిస్థితి, దాని పరిణామాలతో పాటు ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నట్లు పేర్కొన్నారు. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవానికి చేరుకుంటున్న వేళ ఇరు దేశాల వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలపడి విస్తరిస్తోందని జయశంకర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వేదికగా ఇవాళ జరగనున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, మొతేగి హాజరు కానున్నారు. ఈ భేటీకి జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా వైరస్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయినా ముందస్తు జాగ్రత్తలో భాగంగా నిఘా పెట్టడం సహా వైద్య పరీక్షల కిట్లతో యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రమవుతున్న వేళ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు సహా ఇతర ప్రవేశ మార్గాల వద్ద ప్రయాణికుల స్క్రీనింగ్, నిఘా చర్యలను ముమ్మరం చేసినట్లు నడ్డా వెల్లడించారు. స్క్రీనింగ్, క్వారంటైన్, క్లినికల్ మేనేజ్మెంట్, ల్యాబ్ టెస్టింగ్, ఇన్ఫెక్షన్ నివారణ పద్ధతులపై ప్రామాణిక మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా విమానయాన సంస్థలకు పలు కీలక సూచనలు చేసింది. విమానాల్లో ప్రయాణికులకు ఎబోలా గురించి ప్రకటనలు చేయాలని ఆదేశించింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి లేదా ఆయా దేశాల మీదుగా వచ్చే ప్రయాణికుల నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ గుల్మార్గ్ గొండోలాలో రోప్వేలో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆసియాలోని అత్యంత ఎత్తైన ఈ రోప్వేలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో 300 మందికి పైగా పర్యాటకులు గంటల పాటు గాల్లోనే చిక్కుకుపోయారు. నిన్న మధ్యాహ్న వేళ ఈ సాంకేతిక లోపం తలెత్తగా కేబుల్ కార్ సర్వీస్ను వెంటనే నిలిపివేశారు. ఫలితంగా 65 క్యాబిన్లలో ఉన్న పర్యాటకులు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో గాల్లో వేలాడారు. ఆకస్మిక పరిణామంతో పర్యాటకులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 7 గంటలు సహాయక బృందాలు శ్రమించి పర్యాటకులను సురక్షితంగా కిందకు దించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. విజయవంతంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేసిన సహాయక బృందాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కానున్నారు. నాయకత్వ మార్పుపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో సిద్ధరామయ్యను ఇవాళ ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు.
సీఎం పదవి కోసం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన మద్దతుదారులు గత 18 నెలలుగా పదే చెప్తున్నారు. అయినా ఇప్పటి వరకు మార్పు జరగలేదు. సీఎం పదవిపై అనిశ్చితి వల్ల కర్ణాటకలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ గందరగోళానికి త్వరగా ముగింపు పలకాలని అధిష్టానాన్ని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యను అధిష్టానం పిలిచినట్లు సమాచారం. హస్తిన పర్యటనలో రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలు, త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలపై అగ్రనాయకత్వంతో సిద్ధరామయ్య చర్చించే అవకాశం ఉంది.